Hello everyone, I am Divya, your maths facilitator. Today let us discuss the model question paper of class 10. So class 10 earlier, ante SA1 gani SA2 gani, earlier you used to have two papers, paper 1 and paper 2. So 40 marks alla undedi papers, right? So but right now, so there is a new question paper model for you. Class 9 ki two papers undi ippudu kuda, kani class 10 ki single paper, right? So and single paper meeku total 80 marks untundi. Okay, and 3 hours 15 minutes is the exam time, right? So question paper discuss chedamu. So we have section 1, section 2, section 3 and part B also. So part A lo section 1, 2, 3 and part B. So each and everything me clearly explain chestanu so that you will not make any mistakes and you will understand the importance of the model of the question paper. Okay, so that meeku prepare ayetappudu kuda ee model meeku chaala useful avutundi. So score cheyali, maximum score cheyali అన్నది మీ గోల్ ఉండాలి రైట్ నౌ బికాస్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ సో గుడ్ రైట్. సో మీకు SA2 ఉంటుందా ఉండదా మళ్ళీ డైలమా అవ్వచ్చు, చెప్పలేము రైట్. సో సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సో ఐ సజెస్ట్ యూ టు డూ యువర్ SA1 వెరీ వెల్. ఓకే, ఎందుకంటే SA2 ఒకవేళ కేసెస్ ఎక్కువై, కోవిడ్ కేసెస్, ఓమ్నిక్రాన్ కేసెస్ ఎక్కువై, ఒకవేళ ఇఫ్ దేర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ యువర్ SA2 ఎగ్జామినేషన్, దెన్ SA1 ఎగ్జామినేషన్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్. సో ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. సో మనం ఏం చేయాలి అంటే ఈ పాయింట్ తెలుసు కాబట్టి మనం SA1 మీద ఎక్కువ స్ట్రెస్ చేసి SA1 బాగా ప్రిపేర్ అవ్వాలి రైట్. ఇఫ్ ఇన్ కేస్ SA2 లేదు అంటే డెఫినెట్గా SA1నే కన్సిడర్ చేస్తారు బికాజ్ ఇది హాఫ్ ఆఫ్ ద సిలబస్ రాస్తున్నారు అండ్ స్కూల్లో రాస్తారు మీరు కాబట్టి. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ యూ టు గివ్ యువర్ SA1 వెరీ వెల్ రైట్. అండ్ ఆల్సో మీకు వన్ షాట్ రివిజన్ క్లాసెస్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు అప్లోడ్ ద వీడియో. ఇవాళ ఇద్దాం అనుకున్నాను బట్ ఇట్స్ టేకింగ్ టైమ్. సో ఫ్రమ్ టుమారో యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఎ వన్ షాట్ వీడియోస్ ఆల్సో. సో ఒక చాప్టర్ని 1 hour మ్యాక్సిమం 1 hour 15 minutes, ఇంకా ఎక్కువ పెద్ద చాప్టర్ అయితే 1.5 hour. సో విత్ ఇన్ 1.5 hour మీకు చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అలాంగ్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో అది రేపటి నుంచి వస్తుంది. సో టెన్షన్ పడకండి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఐ గేవ్ ఇట్ టు యూ. మళ్ళీ టెన్షన్ పడతారు కదా. అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఫస్ట్ నేను ట్రయాంగిల్స్ అయితే స్టార్ట్ చేశాను, రేపు వచ్చేస్తుంది మీకు వీడియో. ఇంకా ఫస్ట్ ఏ చాప్టర్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లెట్స్ బిగిన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ టోటల్ 80 marks పేపర్ అండ్ యూ విల్ హ్యావ్ పార్ట్ A అండ్ పార్ట్ B. పార్ట్ B ఈజ్ ఆబ్జెక్టివ్, మీకు తెలిసిందే. పార్ట్ Aలో 3 sections ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్లో 50-50 చాయిస్ ఉంది. పార్ట్ Aలో 50-50 చాయిస్. ఓకే, 50-50. సో టోటల్ మీకు ఒకవేళ 10 questions ఉన్నాయంటే అందులోంచి మీరు 5 రాయాలి. కానీ ఆ 50-50 చాయిస్ సెలెక్షన్ చేసుకోవడానికి చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే గ్రూప్ A, గ్రూప్ B అని ఇచ్చారు. ఓకే, సో క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది తెలియకుండా మీరు ఓన్లీ గ్రూప్ ఏలోంచి సెలెక్ట్ చేసుకున్నారు అంటే మళ్ళీ రాంగ్ అవుతుంది. ఓకే, సో కన్సిడర్ చేయరు మార్క్స్. పార్ట్ A సెక్షన్ 1. సెక్షన్ 1 ఏంటి అంటే యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్ మోడల్ అండ్ ఐ విల్ షేర్ యూ ద శాంపిల్ క్వశ్చన్ ఆన్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. యూ కెన్ ఫాలో మీ దేర్. సో లింక్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో పార్ట్ A సెక్షన్ 1. Section 1 has 2 groups, Group A and Group B, right? And you need to answer any 6 questions. You need to answer any 6 questions, choosing each from Group A and Group B, right? And each question carries 2 marks. So ఇక్కడ 6 questions answer చేయాలి. Each question carries 2 marks. So total ఇక్కడ 12 marks వచ్చేస్తాయి మీకు. ఓకే, సో టోటల్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ? 12 marks వస్తున్నాయి. 2 mark questions ఇవి. అండ్ 6 ఆన్సర్ చేయాలి. ఆ 6 ఎలా ఆన్సర్ చేస్తారు? ఇది కూడా చూడండి. గ్రూప్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 6 questions ఉంటాయి గ్రూప్ ఏలో. ఇదేంటి సెక్షన్ 1లోనే గ్రూప్ ఏ ఉంటుంది, గ్రూప్ బి ఉంటుంది. గ్రూప్ ఏలో యూ హ్యావ్ 6 questions, గ్రూప్ బి ఆల్సో యూ హ్యావ్ 6 questions, 7 to 12. సో హియర్ యూ హ్యావ్ 6 questions, హియర్ ఆల్సో యూ హ్యావ్ 6 questions. ఫ్రమ్ దీస్ 6 questions యూ విల్ హ్యావ్ టు చూజ్ ఎనీ 3 questions. ఓకే, ఈ 6లోంచి ఎనీ 3 చూస్ చేసుకోవాలి. నాకు ఇందులో 4 వచ్చు కదా అని ఇందులో 4, ఇందులో 2 చూస్ చేసుకోవడానికి రాదు. ఇందులో 3, ఇందులో మళ్ళీ 3, ఇందులో 3. సో టోటల్ ఎన్ని అయితే 3 + 3 6 questions ఆన్సర్ చేస్తారు. యాక్చువల్లీ మీకు ఇచ్చే 12 questions ఇస్తాడు. 12లోంచి మీరు 6 చేయాలి. కానీ ఆ 6 కూడా ఎలా చూస్ చేస్తారు? ఫ్రమ్ గ్రూప్ A. అవుట్ ఆఫ్ దీస్ 6 ఓన్లీ 3. అవుట్ ఆఫ్ దీస్ 6 questions ఓన్లీ 3.
అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు ఇందులోంచి 5 వచ్చి నాకు ఇందులో 5 రాస్తా, ఇందులోంచి 1 రాస్తా అంటే అవి యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ 3 ఏవైతే రాస్తారో అవే యాక్సెప్ట్ చేస్తారు, నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టు అవుతుంది అప్పుడు. ఓకే, ఇందులోంచి 3, ఇందులోంచి 1 చేస్తారు అప్పుడు, రైట్? అలా చేయకండి. ఇందులోంచి ఎనీ 3 అండ్ ఇందులోంచి ఎనీ 3, రైట్? అవుట్ ఆఫ్ 6 ఎనీ 3, అవుట్ ఆఫ్ 6 ఎనీ 3. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇంత చెప్తున్నా అంటే నెక్స్ట్ కూడా అదే ఉంది కాబట్టి. ఓకే, సో సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2లో మీకు ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. సెక్షన్ 2లో you have only single section, there are no groups here. You have to answer any 4 ఆన్సర్ చేయాలి. అండ్ హౌ మెనీ మార్క్స్? ఆన్సర్ ఎనీ 4 ఆఫ్టర్ ఫాలోయింగ్ 8 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8లోంచి 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఎనీ 4. Okay, and each question carries how many marks? So section 2, each question carries 4 marks. 4 ఆన్సర్ చేయాలి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. టోటల్ 16 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్? టోటల్ 16 మార్క్స్. ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు 4 క్వశ్చన్స్ చూస్ చేసుకొని రాసేయచ్చు అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా 50-50 చాయిస్. ఇక్కడ కూడా చూడండి 6లోంచి 3 చేయాలి 50-50, 6లోంచి 3 చేయాలి 50-50. బట్ టోటల్ ఇక్కడ 6 అంటారు కానీ ఇందులోంచి 3, గ్రూప్ ఏలోంచి 3, గ్రూప్ బిలోంచి 3. ఓకే, అక్కడ కేర్ఫుల్ ఉండండి. సేమ్ ఇక్కడ ఎలా అయితే కేర్ఫుల్ ఉంటారో సెక్షన్ సిలో కూడా అలాగే చాలా కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ దిస్ ఇస్ ఎస్ఏ క్వశ్చన్. Okay, so section 3 consists of 2 groups again, group A and group B, and you have to answer any 4 questions again. Any 4 questions and each question carries 8 marks. Okay, each question carries 8 marks, total 32 marks. సో మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్లో కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఇప్పుడు చాప్టర్ వైజ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉందంటే ఒక 8 మార్క్స్ మీకు వచ్చేసినట్టే, అర్థమవుతుంది కదా? సో అలా మీకు 1 షాట్ వీడియోస్ నేను రెడీ చేశాను, సో రేపటి నుంచి ఇస్తాను. సో ఎనీ 4 ఆన్సర్ చేయాలి, 8 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 21, 22, 23, 24. ఈ 4 క్వశ్చన్స్లో ఎనీ 2 మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ ఏ 2 చూస్ చేసుకోవాలి, అండ్ అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ ఆఫ్ గ్రూప్ బి మళ్ళీ ఎనీ 2 చూస్ చేసుకోవాలి. సో 2 + 2 4 అవుతాయి. అండర్స్టూడ్? సో నాట్ 4 ఫ్రమ్ ఓన్లీ సింగిల్ గ్రూప్ నుంచి 4 తీసుకోనికి రాదు, లేదా ఇక్కడ 3 ఇక్కడ 1 తీసుకోనికి రాదు. ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి ఎనీ 4, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 2. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ నౌ. అండ్ నెక్స్ట్ ఇస్ పార్ట్ బి. In part B you have only MCQ questions. Part B అసలు చాలా ఈజీ. ఇక్కడ ఓన్లీ MCQ questions and each question carries 1 mark. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 1 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? టోటల్ 20 క్వశ్చన్స్. సో 20 క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్. సో ఇది టోటల్ 20 మార్క్స్. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్తారు పేపర్, టోటల్ 20 మార్క్స్. అండ్ అన్నీ కూడా ఎంసీక్యూసే. సో ఎంసీక్యూస్ కాబట్టి ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్, ఇఫ్ యూ ఆర్ నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ ది ఆన్సర్ ఆల్సో, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఆన్సర్ అట్లీస్ట్ ద క్లోజెస్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇది స్కోరింగ్ ఉంటుంది మీకు. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా ఇంచుమించు కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు ఇక్కడ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది కూడా మీకు స్కోరింగే, రైట్? సో క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది నాన్న, రైట్? సో 50-50 చాయిస్ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ. 6లోంచి 3, 6లోంచి 3, 4, ఇక్కడ 2, ఇక్కడ 2, 4లోంచి 2, 2. ఇదైతే ఇంకా ఎంసీక్యూ అయితే 1 మార్క్ ఇచ్చాడు, అవునా? ఇంతకుముందు ½ మార్క్ ఉంటుండే కదా, ఇప్పుడు 1 మార్క్. అన్ని ఎంసీక్యూస్, ఫిల్ ద బ్లాంక్స్ అవన్నీ కూడా ఏం లేవు, సింపుల్గా ఎంసీక్యూ కాబట్టి మీకు ఆప్షన్స్ ఉంటాయి ABCD, మీరు చూస్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ స్కోరింగ్ పేపర్ ఇది, ఇట్స్ అ వెరీ స్కోరింగ్ పేపర్. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ అండ్ ఐల్ షేర్ యూ దిస్ పేపర్ ఇన్ Telegram and also Instagram. You can follow me there. And as I told you, 1 shot videos also are getting ready. And 1 shot videos తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను నేను, Telegram, Instagramలో ఉంటాయి. సో అక్కడ ఫాలో అవుతూ ఉండండి, రైట్? సో ఐల్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. డోంట్ టేక్ essay 1. సర్లే essay 1 కదా, essay 2 అప్పుడు చదువుదామని అనుకోకండి. వీ నెవర్ నో, దిస్ మైట్ బి ద లాస్ట్ ఛాన్స్. ఓకే, లాస్ట్ ఛాన్స్ అవుతుంది అని చెప్పను, బట్ వీ నెవర్ నో, వీ కెనాట్ ప్రెడిక్ట్ ద సిచ్యువేషన్. సో ఆపర్చునిటీ చేతిలో ఉన్నప్పుడు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ టైం చేస్తా వద్దు, ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చేయండి. ఓకే, సో యూ హ్యావ్ ఐ థింక్ 1 వీక్ టైం. సో 1 వీక్లో మీరు కంప్లీట్గా మ్యాథ్స్ అయితే హ్యాపీగా చేసేవచ్చు. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్సో ఐ గివ్ యూ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ Telegram and Instagram. So I'll see you all again in the next class. Bye bye, take care and all the very best.